ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Watch our web series Constable Kanakam Season 2 streaming now on ETV Win app. మెరుపు కలలు మెరుపు కలలు ఏంటి బ్రదర్, చాలా సేపటి నుంచి ఎదురు చూస్తున్నట్టున్నా? రేయ్, ఫోటోస్ ఎక్కడా? ఖాళీ చేతులతో వచ్చావు, ఫోటోస్ ఎక్కడా? అలా పిచ్చోళ్ళ నవ్వుతావేంట్రా? రేయ్, నిన్ను కొట్టినా నవ్వుతున్నావంటే అంటే నీకు నిజంగా పిచ్చి పట్టింది. దాన్ని ఎలా వదిలించాలో నాకు బాగా తెలుసు. లేరా? చూడు బ్రదర్, నువ్వు నన్ను కొట్టి నా దగ్గరున్న నీ మరదలి ఫోటోలు తీసుకుని వాటిని వెంటనే కాల్ చేసి నీ మరదలి పరువు కాపాడాలనుకుంటున్నావు. తప్పేం లేదు, అది నీ ఎమోషన్. కానీ నాకు ఒక ఎమోషన్ ఉంటుంది కదా, దాని ప్రకారం నువ్వు అనుకున్నట్లు కుదరదు. నేననుకున్నట్టే జరుగుతుంది. క్రిమినల్ గాడివి, నీ ఎమోషన్తో నాకు పనేంట్రా? ఒకవేళ నువ్వు ఆ ఫోటోస్ నాకు ఇవ్వకపోతే ప్రాణాలు తీస్తానే తప్ప నిన్నిక్కడి నుండి వెళ్ళనివ్వను. మర్యాదగా చెప్పు, ఫోటోస్ ఎక్కడున్నాయి? ఎక్కడున్నాయి? అయ్యయ్యో వాసు, ది జర్నలిస్ట్. నేను క్రిమినల్ అని గుర్తుంది గాని ఒక క్రిమినల్ ఏం చేస్తాడో మర్చిపోయావు. ఏం అర్థం కాలేదు కదా? ఇప్పుడు చెప్తాను విను. నీకు ఫోటోలు ఇవ్వకపోతే నువ్వు నన్ను చంపేసి ఆ రహస్యాలను రహస్యంగా ఉంచే సత్తా ఉన్నవాడివని నాకు తెలుసు. అందుకే ఈ క్రిమినల్ ప్రణయ్ నీ మరదల ఫోటోల్ని ఒక దగ్గర జాగ్రత్తగా పెట్టాను. ఇక్కడి నుంచి నేను 15 నిమిషాల్లో వెళ్ళకపోతే వాటన్నింటినీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో అప్లోడ్ అయ్యేలాగా ఏర్పాటు చేసొచ్చాను. అప్పుడు నేను చచ్చినా నీ మరదలి ఫొటోస్ మాత్రం వైరల్ అవుతాయి. లైకులు, షేర్లు, కామెంట్లు, అబ్బో, ఒక్క రోజులోనే నీ మరదలు మాత్రం సెలబ్రిటీ అయిపోతుంది. ఈ విషయం తెలియని నువ్వు నేనొచ్చిందెందుకో కనుక్కోకుండా చంపుతాను, పాతరేస్తాను అని హీరో డైలాగులు చెప్తున్నావు. నువ్వు హీరోవే కాదనడు, కానీ ఈ సీన్లో కాదు. ఇంకెవరూ రావడం లేదేంటి? మెసేజ్ వచ్చిన నెంబర్కి కాల్ చేసి కనుక్కుంటే బెటర్. ఫోన్ కూడా తీయడం లేదు. నేనుండి అలా వెళ్ళిపోవాలా? అమ్మో, వెళ్ళిపోతే ఎలా? నేను వెళ్ళాక నాన్నకి సంబంధించిన ఆధారాలు తీసుకొస్తే, నేను లేకపోతే ఎలా? వాళ్ళు ఎవరైనా సరే వచ్చే వరకు ఇక్కడే ఉంటాను. ఒక అమ్మాయి జీవితాన్ని అడ్డు పెట్టుకుని ఏదో సాధించాలనుకుంటున్నావు. సిగ్గులేదారా నీకు? అసలు ఏం కావాలరా నీకు? అది అలా అడిగావు, పద్ధతిగా ఉంది.
మన పెద్దవాళ్ళేమన్నారు? పోయిన దగ్గరే వెతుక్కో దొరుకుతుంది అన్నారు. అందుకే నేను నీ దగ్గరకు వచ్చాను. ఏం కావాలో సూటిగా చెప్పు. సూటిగా. సూటిగానా? సరే, సూటిగానే అడుగుతున్నాను. నీ మరదల్ని నాకిచ్చి పెళ్లి చెయ్యి. నిన్ను ఏయ్! కూల్ కూల్ కూల్. ఈ ఆవేశమే వద్దనేది. కొన్నిసార్లు ఆవేశం కన్నా ఆలోచన అందరికీ మంచిది. చూడు, నేను మొదట నీ మరదలి మీద మోజుపడ్డది డబ్బులకు ఆశపడి పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. కానీ డబ్బు పోయింది. సర్లే, డబ్బుదేముంది, అందం ఉంది కదా అని పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. ఆ అందాన్ని అనుభవిద్దాం అనుకుని డబ్బు కోసం ఇంకో అమ్మాయిని ట్రాప్ చేశాను. కానీ నువ్వు హీరోలాగా మధ్యలోకొచ్చి అందమైన నీ మరదల్ని నాకు దూరం చేసి, డబ్బున్న అమ్మాయిని దూరం చేసి నన్ను తన్ని తరిమేశావు. మరిప్పుడు నేనేం చేయాలి? పోనీలే అని వదిలేయాలా? కానీ అలా వదిలేయడానికి నేను హీరోని కాదే, విలన్ని. అలా ఎలా వదిలేస్తాను? హ? అందుకే అన్నింటికీ కలిపి ఆవు దూడలాగా న్యాయంగా నీ మరదల్నిచ్చి నాకు పెళ్లి చేస్తే నేను మోజుపడ్డ అందమైన అమ్మాయి నాకు దక్కింది అనుకుని నిన్ను క్షమించి వదిలేస్తాను. తనని ఎలా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసు. నా కంఠంలో ప్రాణం ఉండగా నీ బెదిరింపులకి లొంగను. తనని కాదు కదా, తన నీడని కూడా టచ్ చేయనివ్వను. ఏంటి ఛాలెంజా? సరే, అలాగే కాని నీకు 3 రోజులు టైం ఇస్తున్నాను. నీ మనసు మల్లె పువ్వు చేసుకుని నీ మరదల్ని తీసుకొచ్చి నాతో పెళ్లి చేస్తే సరే సరే. లేదంటే 4వ రోజు నీ మరదలు సెలబ్రిటీ అయిపోతుంది. ఆ తర్వాత ఏంటి ప్రణయ్ ఇలా చేశావని నా దగ్గర ఏడవద్దు. సరే, మరి నేను బయలుదేరుతాను. మళ్ళీ లేట్ అయి 10-15 నిమిషాలు దాటితే ఫోటోలన్నీ అప్లోడ్ అవుతాయి. నేను చెప్పింది నా మీద కోపంతో కాకుండా నీ మరదలి మీద బాధ్యతతో ఆలోచించు. వస్తాను.